ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ యు జీసస్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. అందరికీ యేసు నామములో ఈ యొక్క లైవ్కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు ప్రియులారా? దేవుని యొక్క కృపలో మీరందరూ కూడా బాగుండాలని మీకోసం అనుదినం ప్రార్థన చేస్తూ ఉన్నాము. మరి అనేకమైన అవసరాలతో ఎంతోమంది ప్రార్థన రిక్వెస్ట్ కోరుతున్నారు. సో మీకోసం ప్రార్థన చేస్తున్నాం. ఇంకా ఎవరైనా మీ యొక్క ప్రార్థన విన్నపాలు మాకు తెలియచేయాలంటే దయచేసి మాకు మెసేజ్ చేయండి. ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ మీరు కామెంట్ రూపంలో మీరు తెలియచేసినట్లయితే తప్పకుండా మీకోసం ప్రార్థన చేస్తాం. సో ఈరోజు ఆదివారం దేవుని సన్నిధికి మీరు వెళ్ళారని నేను నమ్ముతున్నాను. మనం 100% ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి కదా. ఎందుకంటే దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలలో ఇది చాలా మరి ముఖ్యమైన ఆజ్ఞ. 3వ ఆజ్ఞ, విశ్రాంతి దినం పాటించాలి అన్నారు. 6 రోజులు నేను మీకు ఇచ్చాను, 7వ రోజు మీరు నా సన్నిధిలో గడపాలి అని ప్రభు చెప్పారు. 7వ రోజు మనం దేవుని సన్నిధిలో మనం ఆయన వాక్యాన్ని వినాలి, ఆయనను ఆరాధించాలి, ఆయనను స్తుతించాలి, ఆయనను మహిమపరచాలి. సో అలా మనం దేవుని ఆరాధించినప్పుడు, స్తుతించినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే 6 రోజుల్లో మనం చాలా టెన్షన్స్, వరీస్, మనం జాబ్స్లో, పనిలో కష్టపడుతూ ఉంటాం. ఈ వారం అంతా బిజీగా ఉంటాం. కానీ ఒక్కరోజు మనం దేవునికి ఇవ్వాలి. ఒక్కరోజు ఫ్రీగా అన్నీ వదిలిపెట్టేసి ఉదయమే మరి మీ యొక్క చర్చికి మీరు ఏ టైంకి వెళ్తున్నారో కరెక్ట్ టైంకి వెళ్ళండి. ఎప్పుడు కూడా సండే అనేసరికి లేట్గా లేవడం, లేట్గా చర్చికి వెళ్ళడం, ఆ రోజు పూర్తిగా దేవుని సన్నిధిలో గడపలేకపోవడం, వాక్యం కూడా సరిగా వినలేము, ఆరాధించలేము. కాబట్టి అంత తృప్తిగా అనిపించదు. సో మనం ఆదివారం అనగానే కొంచెం మనం దేవుని సన్నిధికి వెళ్ళాలి అనే ఉత్సాహంతో, ఎందుకంటే ప్రభు ఏమంటున్నారు, ఉత్సాహంగా మనం ఆయన సన్నిధికి వెళ్ళాలంట. సంతోషంగా ఆయన సన్నిధికి మనం వెళ్ళాలి. ఆయన సన్నిధిలో ఎంతో సంతోషం, ఆనందం ఉంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మనం ఒక పిక్నిక్ వెళ్ళాలంటే ఎలా వెళ్తాం? ఎంత సంతోషంగా వెళ్తాం కదంటే. పెళ్ళికి వెళ్ళాలంటే, పార్టీకి వెళ్ళాలంటే, బర్త్డే పార్టీకి ఎవరైనా మనల్ని ఇన్వైట్ చేశారు, ఎంత చక్కగా రెడీ అయ్యి తొందరగా మనం వెళ్తాం. మరి బస్సు ఎక్కి ప్రయాణం చేయాలంటే ఆ రిజర్వేషన్, బస్సు ఏ టైం రిజర్వేషన్ చేసుకున్నాం ఆ టైం కంటే ముందే 10-15 మినిట్స్ ముందే ఉండమని చెప్తాడు ఆ బస్సు డ్రైవర్. అవునా? ముందే వెళ్తాం. ఒకవేళ లేట్గా వెళ్తే ఏమవుతుంది? బస్ మిస్ అయిపోతుంది, ట్రైన్ మిస్ అవుతుంది. డాక్టర్ అపాయింట్మెంట్ ఏ టైం తీసుకుంటున్నామో దానికంటే ముందే వెళ్ళి మనం అక్కడ కూర్చొని వెయిట్ చేస్తాం కదా. మరి మన దేవుడు రాజాది రాజు, సర్వశక్తిమంతుడు, గొప్ప దేవుడు. మనం ఆయన సన్నిధికి ఎప్పుడు వెళ్ళాలి? టైంకి వెళ్ళడం నేర్చుకోవాలి పిల్లల. అఫ్కోర్స్ కొన్నిసార్లు మనకి లేట్ అవుతుంది, కొన్ని సిచ్యువేషన్స్ వస్తాయి. పిల్లలు, కొంతమంది ఇంట్లో చిన్న పిల్లలు ఉండొచ్చు, పెద్దవాళ్ళు ఉండొచ్చు, చూసుకోలేని పరిస్థితిలో టైం సరిపోదు వెళ్ళడానికి. కొన్నిసార్లు చర్చికి వెళ్ళడానికి కూడా సరిపోదు. కానీ మరి చర్చికి వెళ్ళలేని వాళ్ళు మనం ఇంట్లోనే ఈ రోజుల్లో మనం ఆన్లైన్లో వాక్యం వినగలుగుతున్నాం. కాబట్టి ఇంట్లో కూర్చొనైనా తప్పకుండా అన్ని పనులు పక్కన పెట్టేసి మనం ప్రార్థనలో కూర్చోవాలి. అంతేగాని ఏదో పని చేసుకుంటూ ప్రేయర్ వినడం కాదు. మనం చర్చికి ఎట్లా వెళ్తున్నామో అలా ఒకవేళ మీరు వెళ్ళలేని పరిస్థితిలో చెప్తున్నాను, వెళ్ళగలిగితే మనం కంపల్సరీ చర్చికి వెళ్ళాలి. సో ఈ రోజుల్లో ఏంటి, చాలామంది ఈరోజు ఒక దైవజనుడు చెప్తా ఉన్నాడు. మా ఇంటికి ఒక పాస్టర్ గారు వచ్చారు. ఆయన అంటా ఉన్నాడు, ఆన్లైన్ వచ్చిన దగ్గర నుంచి చర్చికి వెళ్ళడం మానేశారు.
సమాజంగా కలుసుకోవడం, ఫిజికల్గా వెళ్ళి కలుసుకోవడం అనేది చాలామంది మానేస్తున్నారు. ఏముంది, ఇంకా ఆన్లైన్లో యూట్యూబ్లో పెట్టుకుంటే వచ్చేస్తుంది, ఫేస్బుక్లో పెట్టేస్తే వచ్చేస్తుంది అని చెప్పేసి అలా ఇంట్లోనే ఉండిపోతూ ఉన్నారు. అది కరెక్ట్ కాదు పిల్లలు. మనం కంపల్సరీగా ఫిజికల్గా చర్చ్కి వెళ్ళాలి. ఎప్పుడో ఒకసారి ఒకవేళ వీలు కాని పరిస్థితులు, చాలా అనారోగ్య పరిస్థితి లేదా ఇంట్లో కొన్ని పరిస్థితులు ఉండడం వలన అయితే ఆగిపోవచ్చు. దేవుడు అర్థం చేసుకుంటాడు. అది కూడా మన ఇంట్లో ఆన్లైన్లో ఆ టైంలో మనం ఆన్లైన్ చూసుకోవచ్చు. బట్ దేవుని సన్నిధికి వెళ్ళడానికి ఎప్పుడు కూడా ఉత్సాహంగా ఉండండి. సండే రోజు మాత్రం చర్చికి వెళ్ళకుండా ఉండకండి దయచేసి. గో టు చర్చ్. ఎవరైనా సరే, మీరు క్రైస్తవులనే కాదు, మీరు అన్యులైనా సరే, మీరు దేవుని సన్నిధికి వెళ్ళాలి. మీరు చర్చికి వెళ్తేనే కదా అక్కడ ఏం జరుగుతుంది అని తెలుస్తుంది. వాళ్ళు ఎలా వాక్యం చెప్తున్నారు, అక్కడ కొంతమంది ఉంటారు అనుమానాలు, బైబిల్ నిజమేనా, మరి అక్కడ ఏమన్నా మత మార్పిడి చేస్తున్నారా, బలవంతంగా ఏమన్నా చేస్తున్నారా, వాళ్ళు ఏం చెప్తున్నారు, మీరు వెళ్ళి చూడండి. మేము జీసస్ని చూసాము, మెస్సయ్యని చూసాము అని ఫిలిప్పు మరి చెప్తే నతనయేలు అంటాడు, నిజంగా అసలు నజరేతు నుంచి ఏదైనా మంచిది వస్తుందా అంటే, అప్పుడు ఆయన అంటాడు, వచ్చి చూడు. ఫిలిప్ కాదు, ఆంద్రే అంటాడు అనుకుంటా యోహాను సువార్తలో, వచ్చి చూడు, కమ్ అండ్ సీ. మీరు కూడా చర్చ్కి వెళ్ళి చూడండి. మీ ఫ్రెండ్స్ ఎవరో ఒకరు ఉంటారు కదా క్రిస్టియన్స్, వాళ్ళతో కలిసి చర్చ్కి వెళ్ళండి. నేనైతే చాలా మా ఫ్రెండ్స్ని చర్చ్కి తీసుకెళ్లే వాళ్ళం. అలా కొంతమంది ప్రభుని తెలుసుకొని రక్షణ పొందిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పటి వరకు కూడా మా ఫ్రెండ్స్ కొంతమంది రక్షణ పొందని వాళ్ళు కూడా ఉన్నారు. బట్ అలా అని చెప్పి నేను వాళ్ళని వదలను. ఐ టాక్ టు దెమ్, మాట్లాడుతూ ఉంటాం, వాళ్ళ కోసం ప్రేయర్ చేస్తూ ఉంటాం. ఏదో ఒక టైంలో దేవుడు వాళ్ళతో మాట్లాడతారు, ఆయన చిత్తం, ఆయన సమయం. సో ఈరోజు పిల్లరా, మరి మేము కూడా ఉదయం దేవుని సన్నిధిలో ఆనందించాము, దేవుని స్తుతించాము, దేవుని వాక్యం విన్నాను. అలాగే దేవుని వాక్యం కూడా బోధించడానికి ఈరోజు సాయంకాలం మరి సిద్ధపడి ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. మనం చిన్న ప్రార్థనతో మనం ఈరోజు ఆదివారం కాబట్టి కొద్దిగా ఒక చిన్న షార్ట్ మెసేజ్ ఇవ్వాలని ఆశపడుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, ప్రైజ్ యూ లార్డ్, వర్షిప్ యూ లార్డ్. మహాగణుడ, పరిశుద్ధుడ, మా ప్రియ పరలోక తండ్రి, మీ పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఇదిగో తండ్రి, ఆదివారం, ప్రభు దినం, పరిశుద్ధ దినం, నాయన విశ్రాంతి దినం, అనేకమైన పేర్లు నాయన ఈరోజు. మరి ఈరోజు పునరుద్ధాన దినం, నువ్వు పునరుద్ధానుడుగా లేచినటువంటి రోజు నాయన, జయం పొందినైనా సాతాన్ని, మరణాన్ని జయించి లేచిన దినం నాయన. అయా ఈరోజు మరి మేము ప్రతి ఆదివారం కూడా మందిరానికి వెళ్ళి మిమ్మల్ని స్తుతించడానికి సాయం చేయండి నాయన. ఇంకా ఎంతమంది బిడ్డలైతే ఆలయానికి వెళ్ళలేకపోతున్నారు, వెళ్ళలేని పరిస్థితులు అయితే ఉంటున్నాయి, అయా వాళ్ళకి సహాయం చేయండి నాయన. మందిరానికి వెళ్ళి నేను స్తుతించడానికి, ఆరాధించడానికి, కమ్యూనియన్లో పాల్గొనడానికి నేను బిడ్డలకు సహాయం చేయండి. ప్రభు శరీర రక్తాలను స్వీకరించే తండ్రి అవకాశాన్ని దయచేయండి, రక్షణ దయచేయండి, బ్యాప్టిజం దయచేయండి అని. రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయండి నైనా. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. అన్యులుగా ఉండి ఇంకా ఎంతమందినైనా బ్యాప్టిజం తీసుకోకుండా ఉన్నారు, వాళ్ళందరికీ కూడా బ్యాప్టిజం తీసుకోవడానికి సహాయం చేయండి తండ్రి. ప్రభా, మరి ముఖ్యంగా ఈ ఆదివారం రోజునైనా ఎంతమంది అయితేనైనా సమస్యలతో ఉన్నారు, బాధలతో ఉన్నారు, కష్టాలు, కన్నీళ్లతో ఉన్నారు నాయన. అయా మీరు వాళ్ళని ఆదుకోమని ప్రార్థిస్తున్నాను. వాళ్ళ అవసరాలన్నీ తీర్చండి. అనారోగ్యంతో ఉన్న బిడ్డలను ముట్టండి, స్వస్థపరచండి నాయన. స్తోత్రం, థ్యాంక్ యూ లార్డ్. ప్రభా, తల నుంచి అరికాళ్ళ వరకు మీ రక్తంతో ముట్టండి నాయన, అభిషేకించండి. జాబ్ లేని బిడ్డలకు జాబ్ దయచేయండి నాయన. అయా ఇంకా ఎంతమంది అయితే సంతానం లేకుండా ఉన్నారో వాళ్ళకి సంతానం దయచేయండి నాయన. హల్లెలూయా, హల్లెలూయా. రిబష బరకలబ ఓరియ వారందరి కలబషందరి కలబ. హల్లెలూయా, హల్లెలూయా. దేవా, ఇంకా ఎంతమంది అయితే ప్రభు కుటుంబాల్లో శాంతి లేక సమాధానం లేకుండా ఉన్నారు, వాళ్ళని మీరు కుటుంబాల్లో శాంతి దయచేయండి, సమాధానం దయచేయండి. భార్యాభర్తల మధ్యలో ఐక్యత దయచేయండి.
నైనా మరి భార్య భర్తలు వేరుగా దూరంగా ఉంటున్నటువంటి బిడ్డలకు వాళ్ళ మధ్యలో ఉన్న ఆ యొక్క సమస్యలు తొలగించి ప్రభువా వారిని దీవించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఐక్యపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. హల్లెలూయా స్తోత్రం. నాయన ఇదిగో ఈ రాత్రి కాలంలో మాతో మాట్లాడమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మరి దేవుడు మనతో అనుదినం కూడా వాక్యం ద్వారా మాట్లాడతారు. దేవుని వాక్యం చాలా శక్తివంతమైనది పిల్లలారా. ఒక్క మాట అయినా సరే ఆయన వాక్యము అది ఎలాంటిదంటే 2 అంచులు కలిగిన ఖడ్గం. సో అది మనలో ఉన్నటువంటి లోపాలను సరిచేస్తుంది, అంతేకాదు మనల్ని ఆదరిస్తుంది, బలపరుస్తుంది, ముందుకు నడిపిస్తుంది. సో ఈరోజు ఒక చిన్న వాక్యము కీర్తన 34:5లో మనం చూసినట్లయితే, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగిన వారి ముఖములెన్నడూను లజ్జింపకపోవును. ఆమేన్. వారు ఆయన తట్టు చూడగా అంటే ఎవరు ఆయన తట్టు చూడగా? ఎవరైనా వారు అని ఉంది అక్కడ. అది ఎవరైనా కావచ్చు, ఒక క్రిస్టియన్, ఒక ఇంకెవరైనా అన్యులు కావచ్చు, హిందూ కావచ్చు, ముస్లిం కావచ్చు, ఎనీబడి. గాడ్ లవ్స్ ఎవ్రీవన్. దేవుడు ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషిని ఆయన ప్రేమిస్తున్నాడు. ఎవరైనా సరే ఆయన వైపు చూసినప్పుడు ధనవంతులైనా, పేదవాళ్ళైనా, మరి చదువుకున్న వాళ్ళైనా, చదువు రాని వాళ్ళైనా, పాపాత్ములు, భయంకరమైన పాపంలో ఉన్న వాళ్ళైనా సరే ఆయన వైపు చూడడం, దేవుని వైపు చూడాలి. మనము దేవుని వైపు చూడకుండా ఈ లోకంలో ఉన్నటువంటి మరి సాతాను శక్తుల వైపు చూసినట్లయితే, కొంతమంది మరి ఏదైనా కష్టం వస్తే, బాధ వస్తే వాళ్ళు ఎవరి వైపు చూస్తారండి? సాతాను శక్తుల వైపు. ఈ తాయెత్తు కడదామా, ఆ తాయెత్తు కడదామా, అక్కడ తీసుకెళ్దామా, ఇక్కడ తీసుకెళ్దామా, ఎందుకు ఈ కష్టం వచ్చింది, ఎందుకు ఈ జ్వరం వచ్చింది, ఎందుకు ఈ బాధ వచ్చింది, అలా సాతాను శక్తులని ఆశ్రయిస్తున్నారు. జ్యోతిష్కం మీద ఆధారపడతారు కొంతమంది, వాస్తు మీద ఆధారపడతారు కొంతమంది, మరి కొంతమంది ఇంకా అనేక రకమైన చిలక జ్యోతిష్కాలు చెప్పుకోవడం, పంచాంగం చెప్పుకోవడం, ఇవన్నీ మనము చేయకూడదు. దేవుని మీద మాత్రమే మనం ఆధారపడాలి. హల్లెలూయా. ఆయన వైపు చూడాలి, ఈ లోకం వైపు చూడొద్దు, సాతాను శక్తుల వైపు చూడొద్దు, డబ్బు వైపు చూడొద్దు. దేవుని పక్కన పెట్టి నాకు డబ్బు ఉంది చాలా, ఈ డబ్బుతో నేను ఏదైనా చేసుకుంటాను అంటే డబ్బు వైపు మనం చూడకూడదు. మరి మనుషుల వైపు, మనుషులనే ఆధారం చేసుకొని మనం జీవిస్తే, నాకు నా వాళ్ళు ఉన్నారు, నా బంధువులు ఉన్నారు, నా స్నేహితులు ఉన్నారు, నాకు ఇంతమంది జనం ఉన్నారు అని నమ్ముకుంటే, జనాన్ని నమ్ముకుంటే పిల్లారా, ఆ జనం ఏం చేస్తారంటే ఒకరోజు ముంచేస్తారు. హల్లెలూయా. ప్రజలను మనము నమ్ముకోకూడదు. అందుకే వాక్యంలో ఉందండి, రాజులను నమ్ముట కంటే, అధికారులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు. హల్లెలూయా. కీర్తన 118:8 మనం చూస్తాం. యెహోవాను ఆశ్రయించాలి, దేవుని ఆశ్రయించాలి, మనం దేవుని వైపు చూడాలి. డోంట్ లుక్ ఎట్ పీపుల్, డోంట్ లుక్ ఎట్ యువర్ మనీ, యువర్ టాలెంట్స్, డోంట్ లుక్ ఎట్ యువర్ నేమ్ అండ్ ఫేమ్, డోంట్ లుక్ ఎట్ డార్క్ స్పిరిట్స్, సాతాను శక్తులు, చీకటి శక్తుల వైపు చూడొద్దు. నాకు చాలా పేరుంది, నా పేరుతో నేను ఏదైనా సాధించుకుంటాను, నాకు పలుకుబడి ఉంది, నాకు డబ్బు ఉంది, నాకు చదువు ఉంది, నాకు ఇలా చాలామంది వాళ్ళకి ఏదైతే ఉందో దాని వైపు చూస్తున్నారు. వాళ్ళు ఈ లోకం వైపు, డబ్బు వైపు, ఆస్తి వైపు, అందచందాల వైపు చూస్తే మనకి విజయము కలగదు. హల్లెలూయా. దావీదు, సౌలు చూసినట్లయితే, సౌలు రాజు, ఆయనకి చాలా సైన్యం ఉంది, శక్తి ఉంది, యుద్ధ వీరుడు, ఎన్నో యుద్ధాలు జయించాడు, మరి ఆ కత్తులు ఉన్నాయి, అన్ని ఆయుధాలు ఉన్నాయి, గుర్రాలు ఉన్నాయి. కానీ ఆయన ఆ గొల్యాతును ఓడించలేకపోయాడు. ఎందుకు అంటే
ఆయన తనకున్నటువంటి బలం మీద, శక్తి మీద ఆధారపడ్డాడు. ఆ గొల్యాతును చూసినప్పుడు ఏమైంది, ఆ గొల్యాతు చాలా పెద్దగా ఉన్నాడు, చాలా హైట్, పొడుగు, చాలా పెద్ద ఈట ఉంది అతని చేతిలో, పెద్ద డాలు ఉంది. అతను ఒక్క తొక్కాడంటే అయిపోతాడు సౌలు రాజు. సో అమ్మో, ఆ గొల్యాతుని నేను జయించలేను అని ఆ గొల్యాతుని చూశాడు, బలవంతుని. తనకున్న ఆయుధాలు చూశాడు, అయ్యో నా ఆయుధాలు చాలా చిన్నవి, నేను చాలా చిన్నవాడిని, నాకున్న సైన్యం చాలా చిన్నది, వీళ్ళంతా చచ్చిపోతారు అని తన శక్తి మీద, తన బలం మీద ఆధారపడ్డాడు. కాబట్టి యుద్ధం చేయలేకపోయాడు, ముందుకు వెళ్ళలేకపోయాడు. కానీ పిల్లరా, ఇక్కడ వాక్యంలో ఏముందండి, వారు ఆయన తట్టు చూడగా. ఎవరైతే దేవుని తట్టు చూస్తారో, దేవుని వైపు చూస్తారో, వాళ్ళు ఎప్పుడు కూడా సిగ్గుపడాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. నువ్వు ఈరోజు ఎవరి వైపు చూస్తున్నావు? దేవుని వైపు చూడు. ఇంతవరకు అటు ఇటు ఈ లోకం వైపు చూసిన రోజులు చాలు. దావీదు చిన్నవాడు, తన దగ్గర ఆయుధాలు లేవు, తన వైపు చూడలేదు. అయ్యో నేను చిన్నవాడిని కదా, నాకు ఆయుధాలు కూడా లేవు, నాకు యుద్ధం కూడా రాదు అని భయపడలేదు. కానీ ఆయన తన దేవుని వైపు చూశాడు. ఎందుకంటే తన దేవుడు ఎంత గొప్పవాడు ఆయనకు తెలుసు. ఆయన మరి అభిషేకం పొందుకున్న తర్వాత ఆ యొక్క అడవిలో తను మేపుతున్న, తనను కాపాడుతున్నటువంటి ఆ యొక్క గొర్రె పిల్లలని ఒకసారి ఎలుగుబంటు ఎత్తుకుపోయింది, ఒకసారి సింహం ఎత్తుకుపోయినప్పుడు ఈయన ఏం చేశాడు? దేవుని ప్రార్థన చేశాడు, దేవుని వైపు చూశాడు. దేవా, యెహోవా నాకు సహాయం చేయి, అయ్యో నా చిన్న గొర్రెపిల్లని ఆ సింహం ఎత్తుకుపోయింది ప్రభా, ఆ ఎలుగుబంటి ఎత్తుకుపోయింది ప్రభా, కాపాడు అనగానే దేవుని యొక్క అభిషేకం ఆయన మీద వచ్చింది. పరిగెత్తాడు దావీదు, పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ సింహాన్ని, దాని జూలు పట్టుకొని దాని నోరుని చీల్చి, అంటే సింహాన్ని చీల్చే అంత శక్తి దావీదుకి ఎట్లా వచ్చింది? ఆయన మరి చూస్తే పెద్ద ఆకారం కూడా కాదు, సో చిన్నవాడు, కానీ అంత పెద్ద బలం, అంత గొప్ప శక్తి ఎలా వచ్చింది? దేవుని వైపు చూసినందుకు దేవుడు అతన్ని బలపరిచాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో ఆ బలంతో ఆ సింహాన్ని నోటిని చీల్చేశాడు. అలాగే ఎలుగుబంటి, దాని చేతిలో నుంచి కూడా గొర్రెపిల్లను కాపాడాడు. సో అప్పుడు ఆయనకు అర్థమైందనమాట, ఓకే నేను దేవుని వైపు చూస్తే, దేవుణ్ణి పిలిస్తే, దేవుని మీద నేను ఆధారపడితే, నా ముందు ఎంత పెద్ద క్రూర జంతువైనా, ఎంత పెద్ద సమస్య అయినా నేను ఈజీగా జయించగలను. నా శక్తి, నా బలం కాదు, ఇక్కడ నా సామర్థ్యం కాదు, నా దేవుడు ఆయన యొక్క సామర్థ్యం, ఆయన యొక్క శక్తి నాలో ఉన్నప్పుడు నేను తప్పకుండా జయిస్తాను. సో అదే ధైర్యంతో ఆయన వచ్చాడు, గొల్యాతు ముందుకు వచ్చాడు. నేను ఈ గొల్యాతుని జయించగలను. హల్లెలూయా. నేను జయించగలనంటే మీన్స్ అర్థం ఏంటి? నాలో ఉన్న దేవుడు, నాలో ఉన్న దేవుని యొక్క ఆత్మ జయించగలుగుతుంది. నా దేవుడికి సాధ్యము. నా దేవుడు ఈ గొల్యాతుని చంపడానికి నన్ను బలపరుస్తాడు. నా దేవుడు ఆ సింహం నుండి, ఎలుగుబంటి నుండి నన్ను కాపాడిన దేవుడే ఈ గొల్యాతు నుండి కూడా నన్ను కాపాడతాడు అని ధైర్యంగా ముందుకెళ్ళాడు. పిల్లరా, ఒకే ఒక రాయి తీసుకున్నాడు. యెహోవా నామములో ఇదిగో నేను నీ మీదకి యుద్ధానికి వస్తున్నాను అని చెప్పి విసిరి కొట్టాడు. అంతే, ఆ రాయి వచ్చి నొసటి మీద తగిలింది. నొసటి మీద కొట్టాడు అంటే గురి చూసి కొట్టాడు. ఆయనకు బాగా గురి చూసి కొట్టడం వచ్చు దావీదికి. బాణం వేయడం రాదు కానీ రాయి విసరడం వచ్చు. ఆ యొక్క ఆట ఆడేవాడు, ఆ యొక్క రాయి విసిరే ఆట. సో ఆ గొల్యాత్కి హెల్మెట్ ఉంది, మొత్తం ఇదంతా కూడా ఐరన్ షీల్డ్ వేసుకున్నాడు. ఆయన చేతులు, కాళ్ళు ఎక్కడ కూడా కొట్టడానికి అవకాశం లేదు, కానీ ఆయన నుదుటి ఒక్కటి ఖాళీగా ఉంది. సో దావీదు చూశాడు, ఓకే ఆ నుదుటి చాలా గట్టిగా ఉంటుంది. ఇక్కడ మనం చూస్తే కూడా అది ఏదన్నా లోపలికి వెళ్ళాలంటే చాలా కష్టం. ఈ పుర్రె చాలా గట్టిగా ఉంటుంది, బోన్ ఉంటుంది కదా,
ఆ బోన్ పగిలి లోపలికి వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ దావీదు కొట్టినటువంటి రాయి బోన్ లోపలికి చొచ్చుకొని పోయిందని, బుల్లెట్ లాగా. ఒక బుల్లెట్ ఎలా అయితే బుల్లెట్ పేలిస్తే అది గన్ అంటే బుల్లెట్ ద్వారా మాత్రమే అది లోపలికి వెళ్ళగలదు. సో దావీదు ఆ రోజు గొల్యాతుని చంపేశాడు. ఎవరి వలన? ఎవరిని చూసి? దేవుని చూసి. సో దేవుడు దావీదుని సిగ్గుపరచలేదు. ఒకవేళ దావీదు ఓడిపోయినట్లయితే దావీదు సిగ్గుపడాల్సి వచ్చేది. ఇంత చిన్న పిల్లోడివి, నువ్వు ఇంత యుద్ధం నేను చేస్తాను ముందుకెళ్ళావు, ఏమైందని అందరూ ఎగతాళి చేసేవాళ్ళు, అవమానం కలిగేది. కానీ ఆయన ఎవరిని నమ్ముకున్నాడు? ఎవరి వైపు చూశాడు? దేవుని వైపు చూశాడు. హల్లెలూయా. కాబట్టి తన వైపు చూసేవాళ్ళని, ఆయన వైపు చూసేవాళ్ళని ఆయన సిగ్గుపరుస్తాడా? సిగ్గుపరచడు. నా ప్రియమైన సోదరి సోదరి, ఈరోజు నువ్వు దేవుని వైపు చూసినట్లయితే, దేవుని నువ్వు నమ్ముకున్నట్లయితే, దేవుని మీద నువ్వు ఆధారపడినట్లయితే నీవు సిగ్గుపడాల్సిన అవసరం లేదు. నీవు ఎన్నటికీ మరి ఇక్కడ ఏముందండి? లజ్జింపకపోదువు, సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును, అతని శ్రమలన్నిటిలో నుండి అతని రక్షించును. ఆమేన్. దీనుడు, మనం దేవునికి మొరపెట్టేటప్పుడు మనలో ఉండాల్సినటువంటి ఒక లక్షణం దీనత్వం, తగ్గింపు ఉండాలి మనలో. మొన్న కూడా నేను చెప్పాను, తగ్గింపు ఉండాలి మనలో. గర్వం అనేది మనలో లేకుండా చూసుకోవాలి. తగ్గింపు కలిగి దీనత్వముతో మనం ఎప్పుడైతే దేవునికి మొరపెడతామో, నా ప్రియమైన సోదరి సోదర, తప్పకుండా ఆయన ఏం చేస్తాడంట? మన ప్రార్థనలన్నీ ఆలకించి మనకి జవాబు ఇస్తాడంట. మన శ్రమలన్నిటిలో నుంచి మనల్ని విడుదల చేస్తాడు. హల్లెలూయా. సంసోను కూడా ఒక టైంలో ఫిలిస్తీన్ల చేతుల్లో ఆయన మరి చిక్కుకున్న టైంలో 1000 మంది ఆయన మీద అటాక్ చేయడానికి వస్తారు. న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూస్తాం పిల్లరా. మరి 1000 మంది ఒక్కసారే వస్తే ఎంత కష్టం అండి. ఆనాడు మణిపూర్లో మరి వాళ్ళ మీద ఒక్కొక్క ఊర్లో కొన్ని వందల మంది, 1000 మంది, 800, 900 మంది దుండగులు వెళ్ళి వాళ్ళ మీద అటాక్ చేసి ఎంతోమంది క్రైస్తవులని వాళ్ళు చిత్రహింస చేశారు, చంపేశారు కదా. మరి వాళ్ళందరూ కూడా మనుషులే. మరి వాళ్ళు ఎలా మనుషులయ్యారో, మరి మనిషి అయి ఉండి ఇంకొక మనిషిని వాళ్ళు ఎవరో తెలియదు, వాళ్ళకి ఎప్పుడు కూడా హాని చేయలేదు, అలాంటి వాళ్ళని, అమాయకులని కేవలం యేసుప్రభు బిడ్డలని చెప్పి వాళ్ళని ఎంతో అవమానంగా చేశారు కదా. అయితే ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలు, అది రాజుల కాలం కాబట్టి ఎవరైనా వాళ్ళ మీద అటాక్ చేస్తే వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు కూడా అటాక్ చేస్తారు, వాళ్ళు కూడా చంపేస్తారు, యుద్ధం చేసేవాళ్ళు. సో ఈ ఫిలిస్తీన్లు అనే వాళ్ళు చాలా ఈ యొక్క ఇజ్రాయెల్ ప్రజల్ని బాధ పెడతా ఉన్నారు, హింసిస్తూ ఉన్నారు. సో ఫిలిస్తీన్లు ఆయన మీద అటాక్ చేశారు, 1000 మంది వచ్చారు. అప్పుడు దేవుని యొక్క ఆత్మ, ఆయన దేవుని వైపు చూశాడు. సంసోన్ ఒక మామూలు వ్యక్తే, ఒక మామూలు శరీరమే, కానీ దేవుని యొక్క ఆత్మ ఆయన మీదకి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ శక్తి ఆయన మీదకి వచ్చినప్పుడు ఆయన చాలా గొప్ప బలవంతుడుగా మారిపోతున్నాడు. హల్లెలూయా. ఎవ్వరికీ లేనటువంటి ఒక బలం ఆయనకి వచ్చేస్తూ ఉందన్నమాట. సో ఎప్పుడైతే దేవుని అగ్ని ఆయన మీద వచ్చిందో వాళ్ళు కట్టేశారు తాళ్లతో. ఆ తాళ్ళన్నీ కూడా మొత్తం కాల్చివేయబడ్డాయి. ఆయన కాలిపోలేదు, ఆయనను కట్టేసిన తాళ్ళు మాత్రం సంఖ్యలు తెగిపోయినాయి, కాల్చబడ్డాయి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సో ఆయన చూసినప్పుడు ఆయన చేతిలో ఒక ఆయుధం లేదు, ఒక బాణం కానీ ఒక ఖడ్గం కానీ ఏమీ లేదు. అందరి చేతులలో అక్కడ ఆయుధాలు ఉన్నాయి. అయితే దేవుడు ఆయనకు ఒక ఆయుధం ఇచ్చాడు, గాడిద దవడ ఎముక అంట. అయితే ఐ థింక్ గాడిద దవడ ఎముక చాలా స్ట్రాంగ్గా ఉంటుందేమో. ఆ ఒక్క గాడిద ఎముక దవడతోటి ఆయన ఆ 1000 మందిని చంపేస్తారు. హల్లెలూయా. మీరు ఇది నిజమేనా, ఇది జరుగుతుందా అని మనకి డౌట్ వస్తుంది, కానీ ఇది హిస్టరీ.
ఇట్ హ్యాపెండ్. ఇది ఏదో కథల పుస్తకం, చందమామ కథలు కాదు, మన బైబిల్లో జరిగింది. ఇవన్నీ కూడా రియల్ స్టోరీస్ అన్నమాట. మరి ఒక మూవీలో మనం చూస్తాం, ఏదో ఆ మూవీ అనుకుంటా, కరెక్ట్గా నాకు గుర్తులేదు. ఒక 100 మందిని, ఆ హీరో 100 మందిని చంపేస్తాడు అనుకుంటా, ఒక్కొక్కరిని 100 మందిని చంపుతాడు. అది స్టోరీ, అది ఒక సినిమా, అది రియల్గా జరిగినది కూడా కాదు, ఒక కల్పనా కథ. ఆ స్టోరీలో అట్లా జరుగుతుంది, ఒక 100 మెంబర్స్ని జరుగుతుంది. కానీ రియల్గా బైబిల్లో రియల్గా జరిగిందండి. 1000 మందిని చంపేశాడు సంసోను. దావీదు కూడా ఒక చోట 300 మందిని చంపేస్తాడు ఒకటే రోజు. దావీదు కూడా మహావీరుడండి, సంసోను కూడా మహావీరుడు. 1000 మందిని చంపేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఆ రోజుల్లో అది న్యాయమే. ఎందుకంటే అతన్ని అటాక్ చేయడానికి వచ్చిన వాళ్ళు, వాళ్ళ జాతికి హాని చేయడానికి వచ్చిన వాళ్ళని అతను చంపడం జరిగింది. అయితే కొంతమంది అనుకోవచ్చు, బైబిల్లో ఇలా చంపేశారు, అలా చంపేశారు, మీ దేవుడు వీళ్ళని చంపమని చెప్పాడు, వీళ్ళని ఆక్రమించుకోమని చెప్పాడు అనేసి కొంతమంది బైబిల్ని విమర్శిస్తూ ఉన్నారు. సో మన చరిత్ర రాజుల కాలము, న్యాయాధిపతుల కాలము, రాజుల కాలము, ఇవన్నీ కాలాలు వచ్చాయి. ఇప్పుడు ప్రజాస్వామ్యం వచ్చింది, చట్టాలు మారుతూ వచ్చాయి, పరిస్థితులు మారుతూ వచ్చాయి. సో ఆ రోజుల్లో అది అలా జరిగింది. దేవుడు అది వాళ్ళకి ఓకే చెప్పాడు. ఎందుకంటే ఈ భూలోక న్యాయాధిపతి ఆయన, న్యాయం తీర్చేవాడు. ఏది కరెక్ట్, ఏది ఇప్పుడు అలా అంటే, ఇప్పుడు ఎవరైనా హత్య చేశారనుకోండి, కోర్టు ద్వారా వాళ్ళకి శిక్ష విధిస్తున్నారు. యావజ్జీవ కారాగార శిక్ష అని, లేదా ఉరి శిక్ష అని. ఎందుకు విధిస్తున్నారు? కోర్టు నుంచి ఒకళ్ళ వ్యక్తిని చంపడం అది నేరం కానప్పుడు, ఒక తప్పు చేసినటువంటి ఒక దుర్మార్గులైనటువంటి ప్రజలని దేవుడు చంపడం కూడా తప్పు కాదు. సో అలాంటి ప్రజలను దేవుడు కొన్నిసార్లు ఆయన మరి చంపేయడం జరిగింది, తను ఎన్నుకున్నటువంటి బిడ్డల ద్వారా. మరి అది దేవుని దృష్టిలో న్యాయం, మన దేవుని న్యాయవంతుడు. సో ఈరోజు మనం నేర్చుకున్నది ఏంటంటే, మనం దేవుని వైపు చూసినప్పుడు దేవుడు మనల్ని సిగ్గుపరచలేడు. సంసోనుని దేవుడు సిగ్గుపరచలేదండి. 1000 మందిని శత్రువులను చంపడానికి దేవుడు శక్తినిచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇంకొక చోట్ల మనం చూస్తున్నాము, ఎస్తేరు ఒక యూదురాలు, కానీ దేవుడు ఆమెను ఒక మహారాణిగా ఎన్నుకున్నాడు. ఆమె ఒక రాణి పదవిలో ఉన్నప్పుడు తన ప్రజలకి ఒక అవమానకరమైనటువంటి పరిస్థితి, ఒక ప్రమాదకరమైన పరిస్థితి, ఒక పలానా టైంలో ఒక రోజున వాళ్ళని చంపేయాలి, అందరూ చచ్చిపోవాలి అనేసి ఆ దేశంలో ఆర్డర్ వచ్చిందనమాట, ఒక చట్టం అనేది వచ్చింది. అప్పుడు వాళ్ళు చాలా ప్రార్థన చేస్తారు. ఇంకా ఏ మానవుడు కూడా ఏం చేయలేరు, రాజు కూడా ఏం చేయలేరు, తప్పించలేరు. కానీ రాణి ఎస్తేరు, మొర్దుకై, దేవుని బిడ్డలందరూ కూడా దేవుని వైపు చూశారు. అలాగే దేవుని వైపు చూసినప్పుడు ప్రియులారా, దేవుడు వాళ్ళ మొర విన్నాడు. ఇందాక మనం చూసాం కదా, ఆయన వారి కష్టములు, శ్రమలు అన్నిటిలో నుండి వాళ్ళని తప్పించాడు. ఆయన వాళ్ళ మొర విని 3 రోజులు ఫాస్టింగ్ ప్రేయర్ ఎస్తేరు చేసింది. తర్వాత రాజు దగ్గరికి వెళ్తుంది. ఇంకా నేను చనిపోతే చనిపోతాను, బ్రతికితే బ్రతుకుతాను అని చెప్పి దేవుని మీద విశ్వాసంతో, దేవుని మీద నమ్మకం ఉంచి ప్రార్థించి ఆమె రాజు దగ్గరికి వెళ్తుంది. ఎందుకంటే రాజు పిలవకుండా ఎవ్వరు వెళ్ళడానికి లేదు, ఈవెన్ రాణి కూడా వెళ్ళొద్దు. అలాంటి ఒక రూల్స్ అనమాట. అప్పుడు రాణి తన రాణి అయినా కూడా రాజు పిలిస్తేనే వెళ్ళాలి. కానీ ఆమె దేవుని వైపు చూసి దేవుణ్ణి ప్రార్థించి తను రాజు దగ్గరికి వెళ్ళింది. అప్పుడు రాజుగారు ఆమెని ప్రేమగా చూడడానికి, కనికరించడానికి దేవుడు కనికర హృదయాన్ని కలిగించాడు. బంగారు దండాన్ని ఆయన చాపుతాడు. అమ్మ రాణి, ఏం కావాలి నువ్వు కోరుకో. సో దేవుని కృప ఆమె మీదకి వస్తుంది. సో ఆ విధంగా మరి రాణి కోరుకుంటుంది, నా ప్రజల్ని కాపాడండి, రక్షించండి అని అడిగినప్పుడు మరి ఆ చట్టాన్నే దేవుడు మార్చేస్తాడు.
ఏ రోజైతే ఆ యూదులు చనిపోవాలని చంపండి అనే ఆర్డర్ వస్తుందో అదే రోజు యూదులకు కూడా మీరు మీ ప్రాణాన్ని కాపాడుకోవడానికి మీరు కూడా తిరుగుబాటు చేయండి, మీరు కూడా వాళ్ళని చంపండి అన్నప్పుడు ఇంకెవరు వస్తారు చంపడానికి? ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు చాలా బలవంతులు, యూదులు చాలా బలవంతులు. సో ఎవరైనా మనల్ని చంపడానికి వస్తే మనం ఊరుకుంటామండి? మనం ఎంత శక్తి ఆ టైంలో మనకి ఎనర్జీ వచ్చేస్తుంది. ఎవడన్నా దొంగోడు మన మీద ఏదన్నా అటాక్ చేయబోతున్నాడు అంటే మనం చాలా ధైర్యం వచ్చేస్తుంది, శక్తి వచ్చేస్తుంది. ఎవరైనా మనల్ని అటాక్ చేస్తే మనం ఊరుకోం. సో అలాగ ప్రాణం, అన్నిటికంటే ప్రాణం చాలా మనకి విలువైనది. మన ప్రాణం తీయడానికి ఎవరైనా వస్తే మనం అలాగే ఇజ్రాయెల్ ప్రజలు వాళ్ళు ప్రాణం తీయడానికి వాళ్ళు సిద్ధపడుతూ ఉన్నప్పుడు మరి మీ ప్రాణాలు మీరు కాపాడుకోండి అంటే వాళ్ళు ఎలా యుద్ధం చేస్తారు? ఇంకా భయంకరంగా యుద్ధం చేశారు. అయితే ఎవరు కూడా వాళ్ళ మీదకి రాలేదు. ఒకవేళ కొంతమంది వచ్చినా కూడా వాళ్ళు కూడా చనిపోయారు. యూదులు మాత్రం ఎవరు చనిపోలేదు. హల్లెలూయా. సో దేవుడు సిగ్గుపరిచేవాడు కాదు. నా ప్రియమైన సోదర సోదరా, ఈ సాయంకాలం ఈ ఆదివారం రోజు మరి నీ జీవితంలో నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నావో నాకు తెలియదు, కానీ ఈరోజు దేవుడు అంటున్నాడు, దేవుని వైపు నువ్వు చూడు, నా వైపు చూడు, నేను నీకు అవమానం అనేది రానివ్వను, నేను నీకు జయమిస్తాను, నేను నిన్ను ఘనపరుస్తాను, నేను నిన్ను ఆదుకుంటాను, నేను నీ శ్రమలో నుండి నేను బయటికి తీసుకొస్తాను అని యేసయ్య చెప్తా ఉన్నారు. కాబట్టి ఈరోజు మీ ప్రతి సమస్యను ఆయనకు సమర్పించండి, మీ జీవితాన్ని ఆయనకు సమర్పించండి, యేసయ్య వైపు చూడండి. ఇంతవరకు నువ్వు ఈ లోకాన్ని, మనుషులని, సాతాను శక్తులను ఆశ్రయించావేమో నా ప్రియమైన సోదరి సోదరుడా, ఈ సమయంలో నువ్వు దేవుని వైపు చూడు. నీ సమస్య ఎంతో గొప్పదైనా ఆయన వైపు చూడు. దేవుడి కంటే ఏ సమస్య పెద్దది కాదండి. దేవుడే గొప్పవాడు, దేవుడే పెద్దవాడు అన్నిటికంటే. ఆయన ముందు అన్ని చిన్నవే, అన్ని సమస్యలు చిన్నవే. ఈ భూమే చాలా చిన్నది ఈ విశ్వంలో. ఇంకా ఈ భూమిలో ఉన్న నీ సమస్య, నా సమస్య ఇంకా చాలా చిన్నది, ఒక నలుసు. ఆ దేవుని ముందు మన సమస్యలు ఒక చిన్న నలుసు లాంటివి, దుమ్ము ధూళి లాంటివి. కాబట్టి ఎందుకు మనం వాటికి అంతా మనం ఆ సమస్యల మీదనే మనం దృష్టి పెట్టి బాధపడుతూ భయపడుతూ ఉండాలి? దేవుడు ఏదో విధంగా ఆయన పరిష్కారం చూపిస్తారు. మనం మాత్రం ఆయన వైపు చూడాలి. సో వారు ఆయన తట్టు చూడగా వారికి ఏం కలిగిందండి? వెలుగు కలిగింది. దేవుని యొక్క వెలుగు, దేవుని యొక్క రక్షణ, దేవుని యొక్క ఆశీర్వాదం, సంతోషం. వెలుగు అనగా అన్నీ స్వస్థత, విడుదల యేసు నామంలో మనకు కలుగుతాయి. కాబట్టి ఈరోజు నీకు ఏది అవసరమో దేవునికి సమర్పించుకో. నీకు అనారోగ్యం ఉందా, నీ కుటుంబ పరిస్థితి బాగాలేదా, నీ భర్త మారట్లేదా, నీ కొడుకు మారట్లేదా, నీ పిల్లల విషయంలో బాధపడుతున్నావు, ఒక తల్లిగా, తండ్రిగా, ఒక చెల్లిగా, ఒక అక్కగా, ఒక భార్యగా, నువ్వు ఏ సమస్య, కుటుంబ సమస్యలు అందరికీ ఏదో ఒకటి సమస్య కుటుంబంలో ఉంటుందండి. అన్నీ బాగున్నాయని చెప్పేవాళ్ళు ఎవరు లేరు, ఏదో ఒకటి ఉంటుంది. అనారోగ్యమా, లేదా ఆర్థిక సమస్య, లేదా జాబ్ లేదా, వివాహం లేదా, పిల్లలు లేరా, ఇల్లు లేదా, అప్పుల, సంథింగ్ ఏదో ఒకటి. అన్నీ ఉండి ఏది లేదన్నా భార్యాభర్తల మధ్య గొడవలు ఉంటాయి, లేదా భార్యాభర్తలకి ఏదో అక్రమ సంబంధాలు ఉంటాయి, పిల్లలు మాట వినకుండా ఉంటారు, లేదా పిల్లలు సరిగా చదవరు. ఇలా ఏదో ఒక సమస్య ఉంటుంది. దాన్ని కోసం మీరు చింతించొద్దు, బాధపడద్దు. దేవుని వైపు చూద్దాం. హల్లెలూయా. ఆయన మనకు అన్నిటినీ పరిష్కరిస్తారు. ఆమేన్. దేవుడి వాక్యం దీవించింది గాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయనా, స్తోత్రం. మహాగణుడా, పరిశుద్ధుడా, మా ప్రియ పరలోక తండ్రి, నీ పరిశుద్ధ నామానికి మహిమ కలుగుగాక. అవును తండ్రి, మేము నీ తట్టు చూస్తున్నాం నాయనా, నీ వైపు చూస్తున్నాం ప్రభా. ఈ లోకం వైపు చూస్తే మాకు ఏమీ రాదు నాయనా, మనుషుల వైపు చూస్తే మాకు ఏమీ దొరకదు నాయనా. అయ్యా, ఈ లోక ఆనందం వైపు చూసినప్పుడు కూడా మాకు ఆనందం దొరకదు నాయన. యేసయ్యా, నీలోనే ఉంది స్నేహం, నీలోనే ఉంది ఆనందం, నీలోనే ఉంది మాకు సంతోషం, శాంతి, సమాధానం, ఐశ్వర్యం నీలోనే ఉంది, స్వస్థత నీలోనే ఉంది ప్రభా, విడుదల నీలోనే ఉంది, మాకు రక్షణ తండ్రి. అయా, మాకు నీవే నాయన ఆధారం, నీ వైపు మేము చూస్తున్నాం తండ్రి. అయా, హల్లెలూయా, హల్లెలూయా. అయా, నీ చిత్త ప్రకారనైనా మమ్మల్ని నీ సాక్షులుగా వాడుకోండి నాయన. నీ వెలుగు మా మీద ప్రకాశించింది కాక దేవా, మీ యొక్క రాజ్యం మా ద్వారా ఈ లోకంలో వచ్చును కాక తండ్రి. స్తోత్రం చెల్లిస్తూ ఈరోజు ఈ వాక్యమైన ప్రతి బిడ్డను తండ్రి, వాళ్ళ జీవితాలలో ఉన్న ప్రతి అవమానాన్ని తొలగించండి, సిగ్గుపరచనివ్వకండి నాయన, సిగ్గుపడనివ్వకండి నాయన. అయా, ఈ బిడ్డలందరూ కూడా ధైర్యంగా నిలబడాలి నాయన.
అయా దావీదులాగా సంసోనులాగానైనా మమ్మల్ని నిలబెట్టండి నైనా. హల్లెలూయా. నీ మీద విశ్వాసాన్ని మాలో దయచేయమని, రాత్రికాలంలో మా అందరికీ మంచి విశ్రాంతిని దయచేయమని, నెమ్మదిని దయచేయమని, ప్రతి సమస్య నుండి, ప్రతి శ్రమల నుండి ప్రతి బిడ్డను బయటికి తీసుకుని రమ్మని, ప్రతి ఒక్క సాతాను బంధకాలు, చేతబడి శక్తులు, క్రియలు యేసునామములో బంధిస్తున్నాను. శబరకలబరబా ఊరికలబరశం దరికి విడుదల కలుగును గాక. నేను ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి ఆటంకాలు, సాతాను శక్తుల పీడన, శోధన యేసునామములో తొలగిపోను గాక. ఆమె విడుదల యేసు రక్తం ఇచ్చి నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ. ప్రియులారా, మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే, గాడ్ బ్లెస్ యూ.